ड्राइवर कौन है? ड्राइवर कौन है? कॉन्ट्रैक्ट कौन है? पूरा ये कितना नंबर है बोलो? ड्राइवर कौन है गाड़ी का? आपको क्या चल रहा है? क्या चल रहा है इसमें जेएसपी लोड? हाँ जेएसपी लोड। जी। फिर ऐसा नजुक ने बोल तो दूर से आ गया ना। वो बाइक वाला आया, हाँ एक ही बार वो टर्न मारा, उसको बचाने के चक्कर में हो गया। ऐसा। हाँ हाँ तो रोड तो पूरा खराब हो रहा है। ऐसा रोड खराब हो रहा है। कॉन्ट्रैक्ट क्या कर? कॉन्ट्रैक्ट नाम क्या है? सर जी, वो बाइक वाला आया ना, तो उसके बचाने के चक्कर में ये कर दिए। हाँ उसको नहीं बचाते तो मर जाता, ओके ओके। है ना। हाँ तो इसके कारण से मैं थोड़ा राइड दाब दिया। वैसा वैसा थोड़ा रफ जाए तो वो पोल तुक गया। हाँ हाँ हाँ। अच्छी बात है। ये कॉन्ट्रैक्ट कौन है? कॉन्ट्रैक्ट कौन है? कंट्रक्टर సార్ బాత్ करने का తెలుగేనా మాట్లాడేది మీరు? ఇప్పుడు ఈ 47 దగ్గర ఇన్ఛార్జ్ మీరేనా? ఈ రోడ్డు ఏంటండి? రోడ్డు నలుగురు తిరిగే రోడ్డు, ఇష్టానుసారంగా లారీలు తిరిగి ఈ రోజు ఒక లారీ కూడా లారీ నెంబర్ వచ్చేసి డ్యామేజ్ అవ్వలేదు కదండి రోడ్డు. నేను నాది ఈ ఊరే ఓబుల్ రావు బంజరే. నేను ఎప్పటి నుంచో నేను దీని మీద వీడియో చేద్దాం అనుకుంటున్నా. నాకు వీలు పట్టలేదు. రోడ్డు అంతా అర్ధాంతగా అయింది. రోడ్డు మొత్తం డ్యామేజ్ అయ్యి ఎక్కడెక్కడ గుంటలు పడి అక్కడ నీళ్లు స్టోరేజ్ అయ్యి. ఒక్క విషయం నేను చెప్పేది వినండి, మొత్తం వినండి. చాలా రోజుల మీద అడుగుదాం అనుకుంటే ఈరోజు నాకు అవకాశం దొరికింది. ఇక్కడ బండి ఫస్ట్ టైం బండి ఇప్పుడు మీరు బండి ఇక్కడ పోవటం వల్ల ఏంటంటే ఆ దుమ్ము మొత్తం రోడ్డు మీద స్టోరేజ్ అయ్యి వర్షం వస్తున్నప్పుడు మామూలుగా బండి వెళ్తున్నా కూడా వర్షం చినుకులతో బండి కూడా స్టోరేజ్ అయితే ఒకసారి నేను కూడా పడ్డా, మోకాలు కూడా చెప్పు కూడా పగిలింది నాకు. ఈ రోజు చేసి పోలు కూడా ఇరిగింది. అది ఈ రోడ్డు సమస్య ఏంటి? అసలు ఆ కాంట్రాక్టర్ ఎవరు? మరి దీనికి డ్యామేజ్ భర్తీ చేసేది ఎవరు? దీనికి నష్టపరిహారం కట్టేది ఎవరు? అవునండి, ఇప్పుడు నేషనల్ హైవే ఓకే, మంచి పద్ధతే. నేషనల్ హైవే ప్రధానమంత్రి ఇచ్చారు. అట్లా అని చెప్పేసి మీరు రోడ్డు డ్యామేజ్ చేసుకుంటూ పోయి రోడ్డు ఎక్కడెక్కడ గుంతలు పెట్టుకొని ఏదైనా తొక్కించుకొని పోమని చెప్పిండా గవర్నమెంట్ మీకు? ఏం చేస్తున్నారు ఇప్పుడు మొత్తం ఇప్పుడు నేను వీడియోలో పెడతాను. కేఈ న్యూస్ లో మొత్తం పెడతాయి, గుంతలు పెడతాను మొత్తం. దానికి మీరు సమాధానం చెప్పండి మొత్తం. అవునండి, ఇప్పుడు మీకు మీరు ఏమంటున్నారంటే ఇబ్బంది ఏం లేదు, మేము ఇష్టానుసారం చేస్తాం, మాకెళ్ళే కానీ మా గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉందని చెప్తున్నారా మీరు? మరి అదేగా మీరు ఏదైనా చేసుకోండి అంటే దానికి అర్థం ఏంటి? మీరు ఏదైనా చేసుకోండి, మా గవర్నమెంట్ ఆర్డర్ ఉందంటే గవర్నమెంట్ మీరైనా ప్రజల రోడ్డుని ఏదైనా చేసుకోవచ్చని మీకు ఆర్డర్ ఇచ్చిందా? మరి మీరు మాట్లాడేదంతా ఉంది కదా. మరి వర్కింగ్ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు మీరు ఎక్కడ గుంతలు పడుతుందో, ఎక్కడ డ్యామేజ్ ఉందో మీరు రోడ్డునే మీరు క్లియర్ కట్ గా నిర్మాణం చేసుకుని బండ్లు తోలుకోవాలా. అది పద్ధతి. అంతేలేగానే మా గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, నేషనల్ గవర్నమెంట్ ఆర్డర్ ఉందని మీరు చెప్తున్నారేంటి? అంటే ఇప్పుడు అట్లా పెట్టి మా పబ్లిక్ ని భయపెడుతున్నారా? మరి అదే మీరు చెప్పేది, మాకు ఆర్డర్స్ ఉంది, మీరు ఏదైనా చేసుకోండి అంటే. ఇక్కడ స్తంభం విరిగింది, అదే ఆ వైరు చిన్న పిల్లల మీద పడితే అప్పుడు చనిపోతారు వాళ్ళు. అంత నిర్లక్ష్యమా మీ డ్రైవర్లు? మీకు 1 year నుంచి ఇబ్బంది జరుగుతుంది. 1 year నుంచి ఇబ్బంది జరుగుతుంది, కానీ ఎవరు నోరు గొంతిప్పలేదు. 1 year నుంచి మీరు అక్కడ ఇక్కడ 47 పక్కన అక్కడ బ్రిడ్జ్ దగ్గర కూడా మీరు ఎంత రచ్చరచ్చ చేస్తున్నారండి. అది చూడలేదా? మేము చూడలేదా? నేను రోజు తిరగట్లేదా? 47 బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ టర్నింగ్ దగ్గర ఎట్లుంది రోడ్డు? ఒకసారి చూపి, కెమెరా పెట్టు. ఆ రోడ్డు మొత్తం ఒకసారి కెమెరా పెట్టి ఎట్లుంది రోడ్డు 4 చినుకులు పడితే బండి కూడా ఏది మన స్లిప్ అవుతుంది బండి. అవునండి, ఇప్పుడు అంటే నేను చూడకుండా మాట్లాడుతున్నాను అనుకున్నారా ఏంటి? ఇప్పుడు నేను చూడకుండా ఇప్పుడు మీ మీద నేను ఆరోపణలు చేస్తున్నానా? ఎక్కడ చేస్తుందండి మీరు? ఎక్కడ చేస్తున్నారు మీరు? ఇప్పుడు అందుబాటులో ఉంటే ఇక్కడ రండి, చూపిస్తా ఏ గుంతలు. ఇప్పుడు దాదాపు ఇక్కడ 10 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ కదా? ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ కదా? మీరు ఇన్ఛార్జ్ కదా? మీ పేరేమన్నారు?
ఓకే రైట్. నాగేంద్ర గారు, ఇప్పుడు నాగేంద్ర గారు చెప్పే విషయం ఏంటంటే మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి, రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మాకు ఆదేశాలు ఉంది, మీరు ఏదైనా చేసుకోండి, మేము ఆ గుంతలు మేము ఎప్పటికప్పుడు సరి చేస్తామని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. కాబట్టి ఒకసారి గుంతల్ని పరిశీలించండి, దీన్ని పరిశీలించండి, గుంతల్ని పరిశీలించండి. ఏ విధంగా ఆయన మాట్లాడి పబ్లిక్ ని మభ్యపెట్టి పబ్లిక్ ని మస్కా కొట్టే విధంగా నాగేంద్ర గారు చెప్తున్నారు తప్ప ఇక్కడ ఏది నిర్మాణం చేసే దశలో కానీ నిర్మాణం చేసే విధంగా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే విధంగా రోడ్డు ఉంది. కానీ ఒకసారి రోడ్డు చూడండి. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ కానీ పై కాంట్రాక్టర్ కానీ వీళ్ళు కానీ ఆడే అబద్ధాలు కూడా చూడండి. ఆ లారీ ఎక్కడ పోయి గుద్దుకుందో ఒకసారి లారీ కూడా చూడండి. ఈ విధంగా రోడ్డుని 10 మంది, ఇప్పుడు ఇటు చూస్తే ఓబులరావు బంజరు, ఇటు చూస్తే లక్ష్మీపురం, ఇటు చూస్తే యజ్ఞనారాయణపురం, ఇక్కడ 3 ఊళ్ళ జనం కూడా తిరిగే ప్లేస్ లో కూడా ఈ లారీలతో ఈ మట్టి తోలుకుంటూ రోడ్డు పేరుతో ఎటువంటి నిర్మాణం చేయకుండా వీళ్ళు ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఇది ఇంకా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి నేను కోరుకుంటాను. నా పేరు కేలు కృష్ణ, నా ఫోన్ నెంబర్ 9989022629.